స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన చీఫ్ మేనేజర్ రేపల్లె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత్రి సివియర్ అనే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామీణ శాఖలలోనూ నిర్వహించడం జరుగుతున్నదని, ఈరోజు అనగా మంగళవారం నిజాంపట్నం గ్రామంలో ఎస్బీఐ నిజాంపట్నం వ్యవసాయ అభివృద్ధి శాఖ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు యొక్క వివిధ స్కీములను, ప్రత్యేకంగా వివిధ రుణాల పథకాలు మరియు ఇతర ఇన్సూరెన్స్ స్కీములు వంటి 1000 రూపాయల ఇన్సూరెన్స్ ద్వారా 20 లక్షల ఇన్సూరెన్స్ పొందే విధానం ఖాతాదారులందరికీ తెలియజేయడమైనది. అవి సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన్, ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన తదితర పథకాల గురించి వివరించడం జరిగింది. ఖాతాదారులు తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడం వలన ఉపయోగాలు వివరించడం జరిగింది. ఎస్హెచ్జి యానిమేటర్స్, మెంబర్స్ మరియు పెన్షనర్స్ ఈ సమావేశానికి హాజరు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ బి రవీంద్ర కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ వెంకటరమణ, సిసిలు ప్రసన్న, మంజుల, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. క్రాప్ లోన్స్, రెన్యూవల్స్. క్రాప్ లోన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు దాన్ని సంవత్సరానికి ఒకసారి రెన్యూవల్ చేసుకుంటేనే మళ్ళీ దానికి వడ్డీ మాఫీ అవుతుంది. సంవత్సరం దాటి ఒక్క రోజు దాటినగానే దానికి వడ్డీ మాఫీ అవ్వదు. అది రెన్యూవల్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. రెన్యూవల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అది బ్యాడ్ లోన్ కింద ట్రీట్ అయిపోయి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వేరే లోన్స్కి ఏదైనా వాళ్ళు అప్లై చేస్తే కనుక సివిల్ రిపోర్ట్స్లో ఆటోమేటిక్గా అది ఇర్రెగ్యులర్ అని వచ్చేస్తుంది. ఒకసారి ఇర్రెగ్యులర్ అని వచ్చింది అని అంటే మాత్రం అది మీరు కట్టిన తర్వాత కూడా వెంటనే పోదు. వేరే మళ్ళీ మీరు పిల్లల ఎడ్యుకేషన్లకి లోన్ తీసుకొని రావాల్సి రావచ్చు. రేపు ఇంజనీరింగ్ డాక్టర్తో వెళ్ళినప్పుడు 7.5 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఆ ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళినప్పుడు ఈ ఫాదర్కి మదర్కి కూడా చూస్తారు సివిల్ రిపోర్ట్స్. దాంట్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా మీరు తీసుకునే క్రాప్ లోన్ ఏదో ₹1,80,000 ఆపేయడం వల్ల పెద్ద లోన్లు కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకని సంవత్సరంలోపు అది రెన్యూవల్ చేసుకుంటే వడ్డీ మాఫీ అనేది వస్తుంది. కాబట్టి ఈ మధ్య అంటే క్రాప్లో వ్యవసాయదారులకే ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా పంట అంతా లాస్ వచ్చేసి కట్టలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు. యాక్చువల్గానే కట్టలేదు, కావాలని కట్టలేకపోవడం కాకుండా యాక్చువల్గా కట్టలేకపోవడం. ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా రెండు సమాధానం అని చెప్పేసి వేరే స్కీమ్ కూడా తెచ్చింది బ్యాంకు. ఒక బాగా కట్టలేని వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది, బిజినెస్ చేసుకోలేకపోయిన వాళ్ళకి కూడా సెటిల్ చేసి మళ్ళీ కొత్త లోన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అది ఓన్లీ వ్యవసాయదారులకు మాత్రమే ఇస్తారు. వేరే లోన్ ఏదైనా తీసుకొని ఉంటాయి, బిజినెస్ లోన్స్ ఏదైనా తీసుకొని వాళ్ళకి బిజినెస్